ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలునొద్ద దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు, నీవెక్కడ నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చితినెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగు తెలిసినది అని దావీదు వానినడగగా, వాడిట్లనెను, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు, చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్నడగగా, నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా, ఈలాగు పడిన తరువాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి, సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి. తరువాత దావీదు, నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వాని నడుగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. యూదావారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథములో లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతిలేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. బలాఢ్యుల డాళ్లు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండా, బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనక తీయలేదు. ఎవరినీ హతము చేయకుండా సౌలు కత్తి వెనక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరు గలవారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేలీల కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడ్వుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారు. నీ ఉన్నత స్థలములలో
యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఇంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలుకు భార్య అయిన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను. మీ యజమానుడగు సౌలు మృతినొందెను కాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై ఇండుడని ఆజ్ఞనిచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను ఆషేరీయుల మీదను యెజ్రెయేలు మీదను ఎఫ్రాయిమీయుల మీదను బెన్యామీనీయుల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీనీయులను దావీదు సేవకులలో 12 మందియును లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటాలన పడిరి. అందువలన హెల్కత్ హసూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయిరి. సెరూయా 3 కుమారులగు యోవాబును అబీషయ్యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు అశాహేలువా అని అతనిని అడుగగా అతడు, నేను అశాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను అశాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగక అతని తరుమగా, అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపొమ్ము. నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలనెను. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈట మడిమతో
అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి గాని యోవాబును అబీషయ్యును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్య మార్గములోని గీహ ఎదుటి అమ్మా ఎను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేకవేసి, కత్తి చిరకాలము భక్షించునా, అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు గదా. తమ సహోదరులను తరమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక ఇందువని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవము తోడు, జగడమునకు నీవు వారిని పిలువక ఇండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరమక ఉదయముననే తిరిగిపోయి ఇందురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యొర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో అశాహేలు గాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను 300-600 మందిని హతము చేసిరి. జనులు అశాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుష్యులు ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారమియ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండియుండెను. మరియు దీనారమునకు 1 సేరు గోధుమలనియు దీనారమునకు 3 సేర్ల యువలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికియ్యబడెను. మరియు వారి వలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను.
చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రానినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులును ఘనులును సహస్రాధిపతులును ధనికులును బలిష్ఠులును ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైయున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. కీర్తనల గ్రంథం 134వ కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమ్యాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కరుణగల దేవా శ్రీ సునాద
ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.